మన ఉపదేశంలోకి వెళ్ళిపోదాం. చాలా దినాలుగా మనం నేర్చుకుంటున్న ఉపదేశంలోకి వెళ్ళిపోదాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. క్రీస్తు ప్రేమను గురించి నేర్చుకుని, క్రీస్తు ప్రేమలో ఉన్న వారి గురించి నేర్చుకుని, క్రీస్తు ప్రేమలో ఉన్నవారు ఎలా ఉన్నారనే విషయాలు నేర్చుకుంటూ అపోస్తలుడైన పౌలు చెప్పిన చాలా విషయాలు నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎట్టుపోయినా శ్రమపడుచున్నాను, ఇరికించబడిన వారు కాము, అంతేకాదు అపాయములో ఉన్నాను, ఉపాయము లేని వారు కాము, తరమబడుచున్నాను, దిక్కులేని వారు కాదు, ద్రోయబడుతున్నాను, నశించు వారు కాదు అని చెప్తూ, అలాగే ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని శోధించబడ్డారో ఎన్ని చెప్పాడు. ఇవన్నీ చెప్పినప్పుడు మనం అనుకున్నాం, అపోస్తలుడైన పౌలు ఇంతగా శ్రమ అనుభవించడానికి, ఇంతగా నిందలు అనుభవించడానికి గల కారణం ఏంటి అని ఆలోచించాం. ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడమాపలేదు. ఎన్ని శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, ప్రాణహాని అయినా అవి నన్ను వేరు చేయలేవు క్రీస్తు ప్రేమ నుండి అని చెప్పగలిగాడు. అంటే అంత శక్తి ఎలా పొందుకోగలిగాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ, నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదా, దేవా నాకు ఈ యొక్క శ్రమ నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేయలేదా అంటే చేసినట్టుగా మనం చూసాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చూసాం. 12వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకున్నవే. అందుకాయన నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. కనుక దేవుని నిమిత్తమై శ్రమానుభవం ఎట్టుదో తెలుసుకోవడానికి ఇష్టపడిపోయాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో నా కృప నీకు చాలు, శ్రమలో నా శక్తి నీకు పొందుకుంటావు, నా శక్తిని నువ్వు పొందుకుంటావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. బలహీనతలో లేదా శ్రమలో, శోధనలో నా శక్తి నీ యందు పరిపూర్ణమవుతుంది అని దేవుడు చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, అలా చెప్పిన ఆ మాటలను బట్టి మనం చూసుకుంటే, అపోస్తలుడైన పౌలు శ్రమలో ఎందుకు సంతోషించాడు అంటే, వద్దులేమా, శ్రమలో ఎందుకు సంతోషించాడు అంటే, శ్రమలో దేవుని శక్తి అర్థమవుతుంది. శ్రమలో దేవుని శక్తితో గొప్ప కార్యాలు చేయగలడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఇలా అంటే సాహస కార్యాలు, దేవుని కొరకైన గొప్ప కార్యాలు మనందరం చెప్పుకుంటున్నాం కదా, అన్నిటిని చేయడానికి దేవుడు కృప చూపించాడు. అందుకే బలహీనతలో ఏం చేసేవాడు అపోస్తలుడైన పౌలు? సంతోషించేవాడంట. దేవునికి స్తోత్రం. అంటే బలహీనత వచ్చిందంటే ఇప్పుడు దేవుడు కృప ఉంది నా మీద, అంతేకాదు ఇప్పుడు దేవుని శక్తిని పొందుకోగలుగుతాను, దీని నుంచి అధిగమించే కృప దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే శ్రమలో మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు వలె శ్రమలో దేవుని కృప కొరకు చూడాలి కానీ పారిపోకూడదు. ఇప్పుడు ఒకవేళ మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ శ్రమ నా నుంచి తీసివేయి ప్రభువా, ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఈ శోధన లేదా ఇబ్బంది నా నుంచి తొలగించు ప్రభువా అని అన్నాం అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే శ్రమను చూసి పారిపోయి పిరికి వాడవైపోయావు అని అర్థం. మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా శ్రమను జయించే కృప, శ్రమను జయించే శక్తి నాకు దయచే ప్రభువా, ఈ శ్రమను ఎలా జయించాలో నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప శ్రమను బట్టి భయపడిపోయి, శ్రమను బట్టి కంగారు పడిపోయే విధంగా మనం అనకూడదు. ఎందుకంటే ఈ లోకంలో సాతాను సింహాసనం ఉన్న ఈ లోకంలో మనం ఉన్నాము, సాతాను సింహాసనం ఉన్న ఈ లోకంలో ఉన్నాము. కనుక సాతాను ఏం చేస్తాడంటే చివరి వరకు, అనగా మనము నిత్య జీవం పొందే వరకు లేదా దేవుని ఆ రాకడలు ఎత్తబడే వరకు మన శ్రమలతో, శోధనతో, ఇరుకులతో, ఇబ్బందులతో బంధించి మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా మాట్లాడతాడు. కొలస్సీలకు సంఘం రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగొచ్చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎలా ప్రయాసపడుతున్నాను, ఎలా పోరాడుతున్నాను అంటే అతను చెప్తున్నాడు, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయడానికి, అంటే కార్యమును జరిగించడానికి నాకు బలం కావాలి. ఆ బలాన్ని పొందుకోవడానికి శ్రమలో ఏమొస్తుంది? దేవుని శక్తి వస్తుంది. అంటే దేవుని శక్తి ద్వారానే బలం పుంజుకునే ఈ కార్యాల్లో ముందుకు సాగగలుగుతున్నాను కానీ పిరికివాడిగా కాదు. అంటే శ్రమలో మనం శక్తిని పొందుకుంటాం, ఆ శక్తి మనల్ని సంపూర్ణులుగా చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే శ్రమ లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళరమ్మా?
పరలోకానికి వెళ్ళరు అనే విషయాన్ని మనం గమనించగలగాలి. అయితే మనం ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని చదువుదాం. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి గనక మనం చూడగలిగితే చూద్దాం. విశ్వాసుల గురించి చాలా విషయాలు రాసి ఇక్కడ కొన్ని విషయాలు ఈ చివరిగా కొన్ని విషయాలు రాయబడగా మనం చూస్తున్నాం. ఇక్కడ 32 నుంచి ఈ విధంగా ఉంది. ఇక ఏమై చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు వారిని గూర్చి, ప్రవక్తుల గురించి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానములను మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారమును, కొడాదెబ్బలను, బంధకములను, ఖైదీలను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులైరి. శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. సో దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించాలి, ఇక్కడ చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు రాస్తూ చెప్తున్నటువంటి మాటలు. ఇంకేం చెప్తాను? గిద్యోను ఇలా నీతిమంతుల లిస్టులో, విశ్వాసుల లిస్టులో ఉన్న వారి పేర్లన్నీ చెప్తున్నాడు. బలహీనులైన వారు బలపరచబడిరి అనే విషయాలు గిద్యోను గురించి రాయబడింది కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గిద్యోను అంటే, గిద్యోను దగ్గరకు వచ్చి మిద్యానీయులు ఇశ్రాయేల్ మీదకి వస్తున్నారు కనుక ఇశ్రాయేల్ మిద్యానీయుల చేతుల నుంచి విడిపించాలి కనుక దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు అంటే గిద్యోను. గిద్యోను ఎన్నుకుని అంటాడు దేవుడు, గిద్యోను ఇదిగో ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ మిద్యానీయుల చేతుల నుంచి విడిపించాలి అంటే గిద్యోను అంటాడు, అయ్యా నేను మనష్య గోత్రానికి చెందిన వాడిని, అందరిలో మేము చిన్నవాళ్ళము, మేము తక్కువ వారము, పైగా నేను కనిష్ఠుడిని అంటే ఆకారుణ్ణి, నేనెక్కడ ఏం చేయగలను, నాకు బలము లేదు, శక్తి లేదు అంటాడు. సో బలము లేదు, శక్తి లేదు అంటే అప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, బలపరచబడి వెళ్ళు అంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నా బలమా అని పాడతాం కదా, యెహోవా ఆయనే మనకు బలం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏ కార్యమైనా చేయగలం. గిద్యోను అంటాడు, నేను చాలా మనుష్య గోత్రానికి చెందిన వాడిని, మేము ఎందుకు అంత వాల్యూ లేదు, లేదా నేను కనిష్ఠుడు, మేము చిన్నోళ్ళము అని చెప్తుంటే దేవుడు గిద్యోనుని బలపరుచుతున్నాడు. దేవునికి స్తోత్రం. బలపరిచి మిద్యానీయులను తరిమి కొట్టడానికి, మిద్యానీయుల రాజును సంహరించడానికి దేవుడు గిద్యోనికి సహాయం చేశాడు. నిజంగా ఒకవేళ అతను బలహీనుడని వెళ్ళకపోతే ఆ జయాన్ని చూచేవాడే కాదేమో. కనుక మనం కూడా గమనించాలి, దేవుని బలం మన మీదకి వచ్చినప్పుడు మనం బలం పొందుకుంటాం. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే బలము అంటే శక్తి. ఎప్పుడు వస్తుందంట మనకి? ఇప్పుడు చెప్పుకుంటున్న దాని ప్రకారంగా ఎప్పుడు శ్రమలో వస్తుంది. ఇక్కడ విశ్వాసం గురించి రాయబడిన మాటలు ఇవి. అయితే మనం కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో చదివాము ఏంటంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుస్తాయట, వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ఇప్పుడు విశ్వాసం ద్వారా ఈ రాజ్యములు జయించిరి, శూర కార్యములు చేసిరి, వారి శక్తిని బట్టి కాదు. దావీదు గురించి చూస్తే, దావీదు సంసోన్ని కొట్టినప్పుడు విశ్వాసాన్ని బట్టి వెళ్ళాడు. యెహోవా యుద్ధము యెహోవాదన్నాడుగా, నాది అని అనలా. అంతటి అజానుభావుడైన ఆ యొక్క గొలియాతును కొట్టడానికి దావీదు బుడ్డోడే దేవుని శక్తితోటి వెళ్ళాడు, జయాన్ని పొందుకున్నాడు. అతి గొప్ప కార్యములు ఎలా చేయగలిగారు అంటే, రాజ్యములు ఎలా జయించగలిగారు అంటే, అలాంటి పరాక్రమ కార్యాలు ఎలా చేయగలిగారు? దేవుని శక్తిని బట్టి అని మనకు అర్థమవుతుంది. సంసోను ఒక పచ్చి దవడ ఎముక పట్టుకొని ఆ ఫిలిస్తీన్లను 1000 మందిని ఒక్కసారిగా చంపేశాడు. అక్కడ రాయబడి ఉంటది, దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా రాగా అని, దిగి రాగా
అని ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వస్తుందో బలం పంచుకుంటాం, శక్తిమంతులం అవుతాం. అలా శక్తిమంతులమై సాగిపోతాం. అంటే దేవుని బలపరచాలి అనే విషయం. విశ్వాసంతో ఉన్నారు వారందరూ బలపరచగా ఈ కార్యాలు జరిగాయి అని చూస్తాం. మనం చూసాం కదా, సింహపు నోళ్లను మూసిరి, విశ్వాసము ద్వారా సింహపు నోళ్లను మూసిరి. ఎవరు సింహపు నోళ్లను మూశారు అంటే దానియేలు సింహపు నోళ్లను మూశాడు. దానియేలు ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేయకూడదు, దేవునికి రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు దావీదు ఎప్పటి వలె దినమునకు 3 సార్లు యెరూషలేము తట్టు కిటికీలు ఎప్పి చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే పట్టుకుని తీసుకెళ్లి ఆ శిక్ష ఏంటి, సింహాల గుహలో పడేయాల. ఎప్పుడైతే సింహాల గుహలో పడేశారో దేవుడు సింహాల నోళ్లను మూయించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అతనుకున్న విశ్వాసం, రాజు అంటాడు, జీవం కలిగిన దేవుని సేవకుడు, నీ దేవుని నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పించేనా అంటే అతను అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే నిర్దోషిగా ఉన్నాడు, వాడికి భయం ఏమీ లేదు, ఏ దోషము లేని వాడికి భయం ఉండదు. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి. సింహపు నోళ్లను మూసిరి, తరువాత అగ్ని బాణములను చల్లార్చిరి. ఇది కూడా షడ్రక మేషక అబేద్నెగోల గురించి మనకు తెలుసు. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ రాజు పెట్టిన ప్రతిమకు మొక్కమన్నప్పుడు మొక్కడానికి ఇష్టపడలేదో వారిని తీసుకెళ్లి ఎక్కడ పడేశారు, అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేసిన తరువాత అగ్ని వాళ్ళు ఏమీ చేయలేదు. పడేయడానికి వెళ్ళిన వారే జ్వాలలకి మాడి మసైపోయి చచ్చిపోతే అగ్ని జ్వాలల మధ్య పడిన షడ్రక మేషక అబేద్నెగోలకు మాత్రం ఏమీ కాకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎవరి శక్తి కనబడుతుంది, దేవుని శక్తి కనబడుతుంది. అప్పుడు అంటున్నాడు, షడ్రక మేషక అబేద్నెగోల దేవుడే జీవం కలిగిన దేవుడు, దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడు, సో సర్వ సృష్టికి కారణభూతుడు అని వాళ్ళ గురించి ఆ కార్యముల ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంటే సింహాల నోళ్లను ముయించారట, అగ్ని బాణములను చల్లార్చారంట. అంటే ఇప్పుడు లోపల ఉన్నారంటే వారికి చల్లగా ఉంటుందా, కాలిపోయి ఉంటుందా? కాలిపోతే ఉండగలరా? కాలిపోతే కేకలు, బొబ్బలు, అరుపులు. కానీ వారికి ఏముంది, అగ్ని వారిని ఏమీ చేయడం లేదు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. సో కనుక దేవుని బిడ్డారా ఆలోచన చేయాలని ప్రభు యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఖడ్గదాల నుంచి తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి దేవుని చేత బలపరచబడి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. యుద్ధములలో పరాక్రమశాలులై అన్యుల శానలను పొలిమేర పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానములను మరలా పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే స్త్రీలంట విశ్వాసము ద్వారా చనిపోయిన వారిని మరలా పొందుకున్నారట. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే దేవుడు ఏలియాకి వెళ్ళమని కరువు టైంలో దేవుడు చెప్పాడో సారేపాతను వెధవరాలు ఇంటికి వెళ్ళాడు. సో ఒక రొట్టె మిక్కి అమ్మ అంటే లేదు అంటే ఉన్నది తెచ్చిపెట్టింది తిన్నారు. సారేపతని వెధవరాలు, ఆయన కుమార్తె ఏలియా, అందరికీ సమృద్ధిగా ఆహారం సరిపోయింది. మనందరికీ తెలుసు, ఆవిడ నూనె బుడ్డలో నూనె తరగలేదు, పిండి పుసుక తొట్టులు పిండి, అట్టి ఆశీర్వాదం ఉంది. కానీ సడన్ గా ఏమైందంటే సారేపతని వెధవరాలు యొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆవిడ ఏడ్చి బొబ్బోలు పెట్టి ఊరందరినీ పిలిచి ఆవిడ చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఏలియా దగ్గరికి వెళ్ళింది. ఏలియా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనే అపరాధం చేశాను, నాకు ఎందుకు ఇలా జరగాల అని అడిగింది. సో ఇప్పుడు వెంటనే ఏలియా అక్కడికి వెళ్ళి లేదా తీసుకొచ్చి అతన్ని గదిలో పడుకోబెట్టి అతని మీద 3 సార్లు సాష్టాంగపడి ప్రభువుకి ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమారుని తిరిగి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ స్త్రీ ఆ కుమారుని తిరిగి పొందుకుంది. సో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆ తర్వాత మరలా ఏలియా శిష్యుడని ఎలీషా నడుస్తున్నప్పుడు ఆ గనురాలైన సునేమిరాలు ఉంది. ఆవిడ ఎలీషాకి ఒక ఇల్లు కట్టించింది, ఒక రూమ్ కట్టించింది, దానిలో విశ్రమించడానికి. అతను విశ్రమిస్తూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా అడుగుతాడు, గెహజీతో అంటాడు, ఆ సునేమిరాలకి ఏం తక్కువ, రాజుతో ఏమన్నా మాట్లాడాలా లేదా అధిపతులతో ఏమన్నా మాట్లాడి ఏదైనా పని చేయాలా అడుగు అంటే ఆవిడంటది, మా స్వజనుల మధ్యనే ఉన్నాను, నేను సమాధానంగా ఉన్నాను, నాకేమీ అవసరం లేదు అంటది. మరి ఎందుకు ఆవిడకి ఏం కొదవై ఉంది అంటే గెహజీ అంటాడు, ఆవిడకి పిల్లలు లేరు అన్నప్పుడు ఎలీషా అంటాడు, పిలవమని, మళ్ళా వచ్చే ఈ కాలానికి మేము వచ్చేపాటికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడు అంటే అబద్ధాలు ఆడొద్దు అంటది.
సో ఇలా మాటలు వద్దు అంటది. అప్పుడు అతను చెప్పినట్టుగా జరుగుద్ది. కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడు కూడా కాయిలా పడతాడు, చనిపోతాడు. చనిపోయిన తరువాత ఎవరి దగ్గరికి పంపుద్ది కబురు? ఏడవడం బొబ్బలెట్టడం కాదు. సో ఏ సేవకుడు ఉన్నాడో ఆ సేవకుడి దగ్గరికి పంపిస్తుంది, వెళ్తుంది. గెహజీ కాదు, నువ్వే రావాలి అంటది. అతను వచ్చి మరలా 7 మార్లు సాష్టాంగపడిన తర్వాత ప్రార్థన చేయగా అతను తిరిగి లేవడం మనకు తెలుసు. తర్వాత తల్లికి అప్పగించడం, అంటే తల్లి కూడా కుమారుణ్ణి తిరిగి పొందుకోగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనకి కొత్త నిబంధన గ్రంథంలో లాజరు తెలుసు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం అయిపోయింది. దేవుడు లాజరు దగ్గరికి వెళ్ళి అక్కా చెల్లెలు ఇద్దరు ఏడుస్తూ ఉంటే వారిని ఓదార్చి లాజరు బయటికి రమ్మంటే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నది అదనమాట. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. ఒక్క నిమిషం, ఇప్పటి వరకు మనం చూసింది వేరు, ఇక్కడి నుంచి మనం చదువుకునేది వేరు. ఇప్పుడు నేను చెప్తున్నాను, దానియేలు గొప్ప కార్యాలు జరిగినాయి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, గిద్యోను వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు సునేమైరాల యొక్క కొడుకు మళ్ళీ బ్రతికాడు, సారేపత్ అనే వెధవరాల కొడుకు బ్రతికాడు, లాజరు బ్రతికాడు. కానీ వీళ్ళందరూ మళ్ళీ చచ్చిపోయారు. సో బ్రతికిన మనకందరికీ పై వచనాల యొక్క సారాంశం మాత్రమే కావాలి, కింద వచనాల సారాంశం వద్దు. ప్రభువా మేము ప్రార్థన చేయగా అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి, అద్భుతం జరిగిపోవాలి, పైనుంచి అగ్ని కురిసేయాలి, మమ్మల్ని ఎవరైనా మాట్లాడి ఏమన్నా అండానికి నోరు తెరిచారంటే సింహాల నోళ్ళు కుట్టేసినట్టుగా వాళ్ళ నోళ్ళు కుట్టేయబడాలి. ఇది మనం చేసే ప్రార్థన, అంతేనా? వాళ్ళ నోరు మూసడిపోవాలి, నోరు అడిపోవాలి, నా మీదకి చేతితే చెయ్యి అడిపోవాలి, కాలు ఎత్తితే కాలు అడిపోవాలి. ఇవి మనం అనుకుంటాం, ఎందుకంటే పైన జరిగాయి కదా. సో అలాంటి కార్యాలు మనలో జరగాలి అని అనుకుంటాం. సో ఇక్కడ జరిగిన కార్యాల్లో, ఇక్కడ మనం చూసిన కార్యాల్లో కార్యం చేసిన వారందరూ కూడా చనిపోయారు. దావీదు చనిపోయాడు, దానియేలు చనిపోయాడు, గిద్యోను చనిపోయాడు, తిరిగి లేపబడిన సారేపత్ అనే వెధవరాల కుమారుడు చనిపోయాడు. తర్వాత గనురాలైన ఆవిడ కుమారుడు చనిపోయాడు, లాజరు కూడా. ఒకవేళ లాజరు చనిపోతే ఇప్పుడు ఊరూరా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్ పెట్టేసి యేసయ్యని కాకుండా ఆయన పూజించేద్దరేమో. అందరూ చనిపోయారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట, కొందరైతే, వీరందరూ కార్యాలు అయ్యాయి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము. ఇప్పుడు మనం చెప్పుకునేది అదే. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనల్ని తిరిగి బ్రతికిస్తున్నాడు. పాపములో పాపములో ఉండి చచ్చిన వారమై ఉండగా మనం తిరిగి బ్రతికిస్తున్నాడు. పునరుద్ధాన బలము. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా శ్రమ పడేది అందుకే కదా. కింద వారు పడిన శ్రమల గురించి చెప్తున్నాడు. ఇక్కడ పైన ఆయన చెప్పారు కదా, పోయిన వారంలో మనం చదివాము. ఆయనతో పాటు శ్రమానుభవం ఎట్టుదో తెలుసుకొని పునరుద్ధాన బలమును పొందు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటగా ఎంచుకొనుచున్నాను. శ్రమ ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే పునరుద్ధాన బలము ఎట్టిదో తెలుసుకొను నిమిత్తము. అంటే పైన వారందరూ చనిపోయారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మన మాటలు ఏంటంటే, జీవించుచున్నామనే పేరు ఉంటే సరిపోదు, పునరుద్ధాన బలము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి మనలోకి రావాలంటే శ్రమ వద్దు. అవునా? శ్రమ ఉండాలి వద్దా తల్లి? శ్రమ కావాలి. ఎప్పుడైతే శ్రమ వస్తుందో శక్తి పొందుకుంటాం. శక్తి పొందుకుని పరిపూర్ణమైతే అప్పుడు యేసయ్య వస్తుంటే ప్రభువా యేసయ్య రమ్ము అని చెప్తాం. లేకపోతే కొంచెం ఆగయ్యా, సంవత్సరం మట్టుకు ఆగు, లేదా నెల మట్టుకు ఆగు అని చెప్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడంట మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. చాలా మంది అంటే ఇక్కడ అపోస్తులైన వారి గురించి మాట్లాడుకుందాం. అపోస్తులైన వారంట శ్రేష్టమైన పునరుద్ధానము, దేవుడు అనుగ్రహించే పునరుద్ధానాన్ని పొందగోరి ఏం చేశారంట? విడుదల పొందనల్లక యాతన పెట్టబడి. అంటే వారికి పైనేమో కలుగుగాక అంటే కలిగిపోయింది. సింహాల నోళ్ళు టక్కర మూయబడ్డాయి. అగ్ని జ్వాలలు వాళ్ళని ఏం చేయలేకపోయినాయి. పిల్లోడు లేచి కూర్చున్నాడు. ఇక్కడ అలా లేదు. కిందకు వచ్చేపాటికి శ్రమ, చెరసాల్లో బంధింపబడి ఉన్నారు. వీరంట ఇక్కడ రాయబడిన మాటలో ఏమని ఉంటుందంటే, వీరు
ఇప్పుడు మనం చదివిన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనలకు యాతనను అనుభవించిరి. యాతన అంటే కొడుతున్నారు, తిడుతున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. యాతనంతా అనుభవిస్తున్నారు. దేని కొరకు? శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందడం కొరకు. దేవునికి స్తోత్రం. గడిచిన దినాల్లో అపొస్తలుడైన పౌలు పడిన యాతన మనం చూసాం. ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్నిసార్లు కొట్టబడ్డాడో, ఎన్నిసార్లు ఎక్కడ రాళ్లతో కొట్టబడ్డాడో అన్ని మనం చూసాం. కొడాలతో కొట్టబడిన పద్ధతులు మనం చూసాం. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఇంత అంటే ఆయన అంటాడు కదా, పునరుద్ధాన బలమును పొందు నిమిత్తము. దేవునికి స్తోత్రం. శ్రమ లేకుండా క్రైస్తవుడికి ఇది రాదండి. శ్రమ లేకుండా ఆశీర్వాదం, దీవెన అంటే ఇది రాదు. సో దేవుని బిడ్డ, శ్రమ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర బంగారం ఉంది. ఆ బంగారం శుద్ధి చేయబడాలంటే బీరువాలో ఉన్నది కదా అంటే శుద్ధి చేయబడదు. ఇంట్లో ఒంటి మీద ఉన్నాను కదా అంటే శుద్ధి చేయబడదు. అది శుద్ధి చేయబడాలంటే అగ్నికి ఆహుతి కావాలి. అగ్ని చేత మండించబడాలి. అగ్ని చేత కాల్చబడి కరిగించబడితేనే కానీ, ఆ వస్తువు కరిగించబడితేనే కానీ అది శుద్ధ సువర్ణముగా మార్చబడదు. కనుక మనము శుద్ధంగా చేయబడాలంటే ఏం రావాలి? అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు కదా, లోకంలో మీకు మేలు కలుగును, ఆనందంగా ఉండుడి, మేడల మీద మేడలు కట్టుకుందురు, కార్ల మీద కార్లు కొనుక్కుందురు, పట్టుపరుపుల మీద ఉందురు అని చెప్పాడు. ఆ లోకంలో మీకు శ్రమ అయినను, శ్రమ వస్తుంది అయినా ధైర్యం తెచ్చుకో. ఆ శ్రమలో నీకు శక్తిని ఇస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శ్రమను జయించే శక్తి. అందుకే ఇందాక చెప్పాను కదా, శ్రమ వచ్చిన వెంటనే ప్రభువా ఈ శ్రమను తీసేయి అని అడగండి. అడిగితే పిరికి వాళ్ళు లెక్క. జయించే శక్తిని ఇమ్మని అడగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడేమవుతాం? శక్తిమంతులం అవుతాం. తీసేస్తే శక్తి రాదు కదా. శక్తి లేకపోతే ఎవరవుతాం? ఇంకా ఏటల కాలం ప్రభువా ఈ శ్రమ తీసే, ఈ శ్రమ తీసే, ఈ ఇబ్బంది తీసే, అది తీసే అంటే ఎప్పటికీ ఎలా తయారైపోతాం? శక్తిహీనులుగా తయారైపోతాం. ప్రభువా ఈ శ్రమను, ఈ శోధనను, ఈ ఇబ్బంది జయించే కృపని అయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ మనకు శ్రమ వస్తే పడిపోతాం, శోధన వస్తే పడిపోతాం, ఇబ్బంది వస్తే పడిపోతాం. ఈ శ్రమలో నువ్వు నిలబడతావా లేదా అని దేవుడు పరీక్షించినా, నేను పడేయడానికి సాతాను ప్రయత్నాలు చేసినా పడిపోతున్నాము, కానీ మనం సాగిపోలేకపోతున్నాం. శ్రమలు అనగానే ఎవరిని గుర్తు చేసుకుంటాం మనం బైబిల్ గ్రంథంలో? యోబును గుర్తు చేసుకుంటాం. యోబు అంతటా శ్రమ ఎవరికైనా ఉందా అసలు? యోబు లాంటి శ్రమ ఈ లోకంలో ఎలా ఉంటారంటే, అన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ బాగుంటాయి, అన్నీ తినడానికి తాగడానికి అన్నీ బాగుంటాయి, చక్కగా చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, ఇవి వస్తాయి, అన్నీ బాగుంటారు, శుభ్రంగా చర్చికి వెళ్తారు. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తారు. మన క్రైస్తవులే చక్కగా సండే స్కూల్కి వెళ్తారు. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని చేయి చాపేసి ప్రార్థన చేసేస్తారు. ఆ ప్రార్థనలో అన్నీ బాగుంటాయి. అన్నీ బాగున్నాయి కాబట్టి చేసావు, అన్నీ బాగుంటాయి. చిన్న శోధన వచ్చేపాటికి, చిన్నప్పటి నుంచి భక్తి చేశాను, చిన్నప్పటి నుంచి యథార్థంగా ఉన్నాను, చిన్నప్పటి నుంచి నమ్మకంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇలా రావాలి, దేవుడు లేడు అనే సిచ్యువేషన్, అనే మనుషులు చాలా మంది లేకపోలేదు కదా. ప్రస్తుతం చిన్న శోధన వస్తే ఏం చేస్తాం? మీ కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబం కదా, చిన్నప్పటి నుంచి దేవుణ్ణి అనుకున్నారు కదా, మీకెందుకు రావాలి అనే వాటికి, అంటే అలాంటి వాళ్ళు నాకు తెలుసు, అందుకు చెప్తున్నాను. వెంటనే దేవుడు లేడు, గుడి లేదు, బడి లేదు అని చర్చ్ మానేసిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన మానేసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ పక్కన పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అంటే శ్రమ కలగగా వారికి ఏమొద్దు? శ్రమ వద్దు, శోధన వద్దు, ఇరుకొద్దు. శోధన కలుగుతుందంటే దాని అర్థం ఏంటంటే నీకు బలం వస్తుంది అని అర్థం. దేవునికి స్తోత్రం. శోధన జయించే బలం వస్తుంది అని అర్థం. ఆ బలము నువ్వు ఎలాంటి బలం అంటే పునరుద్ధాన శక్తిని పొందుకునే బలం. దేవునికి స్తోత్రం. అలా బలం పొందుకుని పరిపూర్ణుడు అయితే ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాం. అందుకేనంట వీరు ఆ శిక్షణ అనుభవించడానికి ఇష్టపడుతున్నారంట. పునరుద్ధాన బలమును పొందు నిమిత్తము వారు విడుదల పొందనొల్లరైరి. ఇదిగో యేసు ప్రభుని ప్రకటించడం మానేస్తారా? యేసు ప్రభు అని మీ నోటితో రాకూడదు, లేకపోతే ఏంటి చెరసాలు వేసేయమంటారా? అంటే మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? దేవుడు చెప్పిందే వింటాం కానీ మీ మాట వినం. మీరు ఏం చేసుకున్నా పర్వాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గొప్ప తీర్మానాలు అపోస్తలులైన వారు చేశారు. ఇప్పుడు యోబుకి శ్రమ రాలేదా? ఎలాంటి శ్రమ? పట్టు పొరల మీద పడుకునేవాడు, నీతిమంతుడు, యథార్థపరుడు, మంచివాడు అయినటువంటి ఆ యొక్క యోబు ఆ స్థితి నుంచి సడన్ గా ఎక్కడికి వచ్చాడు?
బూడిదలో కూర్చునే స్థితికి వచ్చేసాడు. అక్కడ నుండి డైరెక్ట్ గా బూడిదలో కూర్చుని చిల్లాపెంకులతో శరీరాన్ని గోక్కుని స్థితికి వచ్చేసాడు. ఎంత భయంకరం! భార్య కూడా అంది, ఇదిగో యేసయ్యను దూషించు, ఆయన మొత్తుతాడు, చచ్చిపోయేందుకు ఈ బతుకేనా అంది. ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, ఆయన అనుభవించడానికి శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆయన సహించుకోగలిగింది మనం ఎంత? అంతటి శ్రమ మనకు రాదు. శ్రమ వచ్చినా ఉపాయం మాత్రం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయగా ఉపాయం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, దాన్ని జయించే భాగ్యం ఇస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే అతను ఓర్చుకున్నాడో, విశ్వాసం కలిగి ఉన్నాడో, తుదకి అతనికి ఏమైంది? ఎలాంటి ఆశీర్వాదం వచ్చింది? రెండంతల ఆశీర్వాదం. అంటే ఇప్పుడు గెద్దాడ గ్రామం అంతా ఆస్తి ఉందనుకోండి, 2 గెద్దాడులంత ఆస్తి వచ్చేసింది. లేదా మన ఆంధ్రప్రదేశ్ అంత ఆస్తి అనుకో, 2 ఆంధ్రప్రదేశ్ అంతా. సో ఎంత గొప్ప ధన్యత! ఒంట్లు ఉన్నాయి, రెట్టింపు అయిపోయాయి. గాడిదలు రెట్టింపు, ఎంత పోగొట్టుకున్నాడో రెట్టింపు వచ్చేసింది. శక్తి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు మాత్రం ఏ శోధన రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. చర్చికి వెళ్తాం, నీకెందుకు కడుపులు నొప్పి రావాలా? చర్చికి వెళ్తున్నావు, నీకే శోధన రావాలా? యథార్థమైన నమ్మకమైన దేవుని ఆ చేతి కింద నలపబడి సాగిపోవాలనుకున్న ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుందండి. శ్రమ లేకుండా హ్యాపీగా సాగిపోతున్న వారికి ఒక్కసారిగా శ్రమ వస్తే దేవుని వదిలేస్తారండి, వదిలేస్తున్నారు కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డారా, కానీ వీళ్ళైతే, అపొస్తలులైతే, మనకు బోధిస్తున్న ఈ బోధలో అయితే పునరుద్ధాన శక్తిని పొందు నిమిత్తము వీటినన్నింటినీ ఓర్చుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆ శ్రమలో నుంచి ఎవరితో వేరుగాడానికి ఇష్టపడడం లేదు, దేవునితో వేరుగా. శ్రమలో ఉన్నవారు మేము శ్రమ అయినా అనుభవిస్తాం కానీ దేవుని నుంచి వేరు కాము అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ రాయబడిన మాట, పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళకి యాతన పడిరి. యాతన అంటే శ్రమ పడ్డారు, ఇబ్బంది పడుతున్నారు. చాలా రకాలైన ఇబ్బందులు పెట్టేవారట. అయితే కొంచెం ముందుకు వెళ్దాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. ఒక్క నిమిషం. ఇక్కడ అంట తిరస్కరించబడ్డారంట. యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరినీ తరిమి కొట్టేవారు. వారందరినీ మనుషుల లెక్కలో మనకు తెలిసే బోల్డ్ సాక్ష్యాలు. యేసుక్రీస్తుని అంగీకరించగల మా ఇంట్లోంచి వెళ్ళిపో. ఇలాంటి మంది ఎంతో మంది, భక్త సింగర్ కావచ్చు, సాధు సుందర్ సింగర్ కావచ్చు, ఇలా ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. వారు ఎందుకు అలా అనుభవించారు? తిరస్కరించబడ్డానికి కూడా ఇష్టపడ్డారు. ఎందుకంటే పునరుద్ధాన శక్తి పొందుకున్న నిమిత్తము. వారు ఒకటే అనుకున్నారు, పునరుద్ధానుడైన దేవుడు, నేను సజీవంగా ఉండాలని దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. పాపం వల్ల వచ్చే జీతం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నన్ను ఆయన ఈ లోకానికి వచ్చి నా పాపములకు ప్రతిగా ఆయన సిలువేయబడి చనిపోయి నా పాపములు క్షమించి ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా నన్ను లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం బాప్తిసం గురించి ఎట్లలోంచి మనం నేర్చుకున్నప్పుడు పునరుద్ధాన శక్తి గురించి కొంచెం మనం మాట్లాడుకున్నాం. సో కనుక దేవుని బిడ్డారా, అందుకే అపొస్తలుడైన పౌలు ఆ శక్తిని పొందుకున్న నిమిత్తము ఈ క్రీస్తుతో పాటు సమానుభవంగా ఉండడానికి శ్రమలో సంతోషించడం మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, తిరస్కరించబడ్డ కొరడా దెబ్బలు తిన్నారంట. యేసయ్యను కొట్టినట్టుగా చాలా మందిని కొట్టారు. మనకు తెలిసి అపొస్తలుడైన పౌల్ని 1 తక్కువ 39 దెబ్బలు 3 సార్లు కొట్టారట. సో అన్ని సార్లు కొట్టినా వారు ఏం చేశారు? ఆ పునరుద్ధానాన్ని పొందే శక్తిని పొందుకోవడానికి చూశారు తప్ప వెనుతిరగలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని శ్రమల్లో కూడా ఎవరితో ఎడబాపలేదు వాళ్ళు, దేవునితో, యేసయ్యతో ఎడబాపలేదు. యేసయ్యతో వారు సహజీవనం చేస్తున్నారు, కలిసినట్టుగా, ఆయనతో అంటుకట్టబడినట్టుగా, ఆయన ప్రేమ నుంచి ఎడబాయరాని బంధాన్ని చూపిస్తున్నారు. ఎంతగా యేసయ్యని ప్రేమిస్తున్నారో చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొడాలతో మరి బంధకములను, ఖైదులను అనుభవించి బంధించారు. ఖైదీలంటే చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసేయడం అంటే ఊరకనే ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది. జైల్లో పెట్టడం అంటే మామూలుగా ఉండదు. మనం అనుకుంటాం జైలుకి వెళ్ళి వచ్చేసాడంటే 4 గోడల మధ్యన ఏదో కూర్చోబెట్టేశారు, సినిమాలో చూసినట్టు ఒక జైలు, దానిలో కూర్చోబెట్టి వచ్చేసారు అనుకుంటారు. జైల్లో ఉన్న వాళ్ళకి బాత్రూమ్లు ఉండవు. అంతకు మించిన వివరం చెప్పను కానీ బాత్రూమ్లు ఉండవు, అన్నీ అదే రూమ్ అంట. సో అలాంటి దానిలో ఉండగలమా? ఒక్కరోజు ఉండగలమా?
సో అలాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఇష్టపడి పునరుద్ధానమును పొందిన మొత్తం ఇదిగో బయటకు వస్తావా, యేసయ్యను అంగీకరించను అంటే, యేసయ్యను ప్రకటించను అంటే, ఆయన విడిచిపెడతానంటే వదిలేస్తాం అంటే, మీరు వదిలేసినా మాకు అవసరం లేదు కానీ మేము యేసయ్యను వదిలేయం. దేవునికి స్తోత్రం. మీరు లోపల నుంచి హింసించినా బాగలేదు కానీ మేము యేసయ్యను వదిలేయం అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాళ్లతో కొట్టబడిరి. ఎంతో మందిని ఏం చేశారు? రాళ్లతో కొట్టేశారు. సో అపొస్తలుడైన పౌలును కూడా రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అనుకుని అక్కడ లాగేశారంట. కొన్ని వారాల క్రితం మనం చదివాం. పెంట మీద గీడ్చేశారట. స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. యేసయ్య అంటాడు యెరూషలేమును చూసి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ యొద్దకు వచ్చిన వారిని రాళ్లతో కొట్టు చంపుదానా. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచినట్టుగా ఎన్నో మార్లు పిల్లలు దాచాలనుకున్నాను, నువ్వు విననల్లోకుంటేవి అని బాధపడతాడు. అంటే ప్రవక్తలను ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపినట్టుగా దేవాది దేవుడే చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు రాళ్లతో కూడా కొట్టబడ్డానికి ఇష్టపడుతున్నారు అంటే దేవుడు ఏ జీవం ఇస్తానన్నాడో ఆ జీవం కొరకైనా ఎదురు చూపే తప్ప, ఆయనను ప్రేమించి ఇవ్వబోతున్న నిత్య జీవం కొరకైనా ఎదురు చూపే తప్ప లోకం కొరకైన ఆశ వారిలో కనబడడం లేదు. సో కనుక దేవుని బిడ్డారా, ఎంతసేపు ఆశీర్వాదం దీవెన వచనాలు మాత్రమే వల్లించడం కాదు. ఇక్కడ పైన చూసాం, కింద చూస్తున్నాం. శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఆ శ్రేష్టమైన దాని కొరకు ఇలా అనుభవిస్తున్నారంట. రంపాలతో కోయబడిరి. రంపాలతో కోసేశారట. కోయకపోతే వాక్యంలో రాయబడదు. కానీ పూర్వం రాసిన పుస్తకాల ద్వారా యెషయా ప్రవక్తని చంపలేక యెషయా ప్రవక్తని రంపాలతో కోసి చంపారు అని రాయబడి ఉంటుంది. అది నిజమో వచ్చేదో దేవుడికి తెలియదు, కానీ చంపబడ్డం మాత్రం నిజం. ఇక్కడ రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయించబడిన ఏది అబద్ధం కాదు. అంటే అపొస్తలులైన వారిని కావచ్చు, ప్రవక్తలైన వారిని కావచ్చు, దేవుని బిడ్డల్ని రంపాలతో కోసేశారట. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి. సో దేవుని బిడ్డారా, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే వారు పునరుద్ధాన శక్తిని పొంది అనేక మందికి పునరుద్ధాన శక్తిని తెలియచేయాలి. ఇప్పుడు పునరుద్ధాన శక్తిని తెలుసుకున్న అపొస్తలుడైన పౌలు ద్వారా రాయించి మనకి నేర్పిస్తున్న పునరుద్ధాన శక్తి మనం నేర్చుకున్న అనేక మందికి పునరుద్ధాన శక్తిని పొందుకోవడం ఎలా నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రంపాలతో కోయబడ్డారంట. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎందుకయ్యా రంపాలతో కోయబడ్డారు అంటే శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందు నిమిత్తమో అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ పునరుద్ధానాన్ని పొందాలి అంటే కంపల్సరీ శ్రమల గుండా మనం వెళ్ళాలి, దేవుని శక్తిని పొందుకోవాలి అని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దరిద్రులైరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. శోధించబడ్డారంట, ఖడ్గంతో చంపబడ్డారంటే చాలా మందిని హతసాక్షులుగా నరికేశారు. శోధించబడ్డారు అంటే యేసయ్యను వదిలేయమని చాలా శ్రమలు పెట్టారు. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండిరి. అంటే వస్త్రాలు కూడా లేక, అంటే సమాజం నుంచి వేరుగా వెళ్ళిపోయి బ్రతకడానికి ఆ వస్త్రాలు లేక గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకునే దుస్థితిలోకి వెళ్ళిపోయారట. అంతేకాకుండా పూర్వమందు చెప్పబడిన మాట నాకు బాగా గుర్తు. ఏలీయా గారు చెప్పారు ఒకసారి, పూర్వం ప్రవక్తలనంట ఈ పశువుల చర్మాలు ఒలిచి ఆ పచ్చి చర్మంలో వేసుకుంటేసేవారంట. చర్మం ఎండుతూ ఎప్పుడైతే దగ్గరకు వచ్చేస్తుందో అలా లోపల ఉన్న ఆ మనిషి అలా క్షీణించుకుంటూ ఎముకలను ఇరిగిపోతూ చచ్చిపోయేవాడట. అలా చంపేవారని ఏలీయా గారు చిన్నప్పుడు చెప్తే నాకు గుర్తుంది. సో అంటే ఈ వాక్యం చదువుతుంటే అలా గుర్తొస్తుంది. అంతేకాదు వారు వాటిని వేసుకొని అని రాయబడి ఉంది కనుక వస్త్రాలు లేక వాటిని వేసుకొని దరిద్రులై ఉన్నారు. అపొస్తలుడైన పౌలు చాలా ధనవంతుడట, చాలా ఉన్నవాడట, కానీ తనకున్న దాన్ని నష్టంగా ఎంచుకుని, పెంటగా ఎంచుకుని దరిద్రుడిగా ఎవరన్నా ఇస్తే ఉంది లేకపోతే లేదు అన్నట్టుగా కష్టపడి పనిచేస్తూ బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. శ్రమపడి హింస పొందిరి. అపొస్తలులైన వారు 12 మందిలో 11 మంది శ్రమపడ్డారు పునరుద్ధాన శక్తి కోసం. ఒకడు మాత్రం శ్రమపడ్డాడు లోకములో ఉన్నటువంటి ఆశ కోసం. అపొస్తలుడైనటువంటి పౌల్లో, అపొస్తలుడైనటువంటి వారిలో ఇస్కరియోతు యోధా ఏమో లోక సంబంధమైన ధనం ఐశ్వర్యం కోసం లోక సంబంధంలో అనుకున్నాడు 30 వెండి నాణాలు వస్తే ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు మనం. సేవకులైన వారు కూడా అదే ఆలోచన. మనకి ఒక ఆయన చెప్పాడు కొన్ని కోట్లు వస్తాయి మనకి, ఆయన లేడులే ఇప్పుడు
ఇప్పుడు లేడు. నాకు ఒకసారి పిలిచి అన్నాడు, నేను ఒక పనిలో ఉన్నాను నాయన, నువ్వు ప్రార్థించేయి, ఆ పని అయిన వెంటనే కొన్ని కోట్లే మనకి వచ్చేస్తాయి, ఆ కోట్లు వచ్చాయంటే నీకు ఒక కారు అన్నాడు ఆయన. పాపం ఆయనే లేడు, కోటు కాదు కదా, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు ఆయన. సో నీకు కొన్ని కోట్లు వస్తే నీకొక కోటు, నీకొక కారు అని చెప్పాడు ఆయన. అంటే అది ఏ ఆలోచన? ఇస్కరియోతు యోధ ఆలోచన. ఇస్కరియోతు యోధ లోకంలో ఉండడానికి ఆలోచన చేశాడు. కానీ అపోస్తుల 11 మంది పునరుద్ధాన శక్తిని పొందు నిమిత్తము, పునరుద్ధాన శక్తి వారిలో నుంచి వెల్లడి అగు నిమిత్తము తమ ప్రాణాలను సైతము లెక్క చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. దీన్ని ప్రేమ అంటామా? ఇస్కరియోతు యోధ చూపించాన్ని దాన్ని ప్రేమ అంటామా? అపోస్తులైన వారు చూపించిన దాన్ని, లేదా ఇక్కడ ఎంతమంది అయితే అలా ఉండడానికి ఇష్టపడి పునరుద్ధాన శక్తిని పొందు నిమిత్తము విడుదల పొందనొల్లక తిరస్కరించారో వారిది దేవుని ప్రేమ అందామా? సో ఇది కదా దేవుని ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. మనకు తెలిసిన ప్రేమ వచ్చి హల్లెలూయా స్తుతి మహిమను పాడడం, కానుకేయడం, ఏ ప్రార్థనైనా చక్కగా కూర్చుని వెళ్ళిపోవడం, ఇది మనకు తెలిసిన ప్రేమ. కానీ వీరు చూపించేది అసలైన ప్రేమ. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వస్త్రహీనత, ఉపద్రవం వచ్చింది, ఖడ్గం వచ్చింది, దారిద్రతను అనుభవిస్తున్నారు. యేసయ్య నుంచి మాత్రం వేరు కాకుండా అతకబడి ఉన్నారు. ఎందుకయ్యా అంటే పునరుద్ధాన శక్తిని పొందు నిమిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకములో మనం చివరి శ్వాస విడిచే వరకు కూడా మన ప్రయాణములో ఆ విధమైన శక్తిని మనం పొందుకుని ఉంటేనే సాగగలుగుతాం, లేదా మధ్యలో ఆగిపోతాం. అందుకే అన్నాడు కదా కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో చదివాం, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టే నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. దేవునికి స్తోత్రం. నేను పోరాడుతున్నానంటే అప్పొస్తలుడైన పౌలుకి ఎంత ఓర్పు, ఎంత సహనమో అని అనుకోవద్దు. నాలో క్రియాశక్తి కలిగేది దేవుని శక్తి వలన. దేవునికి స్తోత్రం. ఆయన బలము, నాలో ఉంచిన బలం అంటే ఒక్కో శోధన బట్టి దేవుడు నాకు శక్తిని ఇస్తున్నాడు, బలం పొందుకుంటున్నాను. ఆ బలమును బట్టి ఇన్ని కార్యాలు చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యాలు వీటిని బట్టి నేను పోరాడుచున్నాను, వీటి బట్టి నేను ప్రయాసపడగలుగుతున్నాను. అంటే ఇప్పుడు మనం కూడా తుది వరకు మన పోరాటంలో సాగిపోవాలంటే ఏం కావాలి మనకు కూడా ఇట్టి శక్తి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ శక్తి లేకపోతే నిష్ప్రయోజనం అయిపోతాం. కనుక దేవుని బిడ్డారా, ఎవ్వరూ నశించడం దేవునికి ఇష్టం కాదు. మనమందరము నిత్య జీవానికి వెళ్ళాలనుకున్నాడా దేవుడు? ఇక్కడ ఉంటే సరిపోద్ది అనుకున్నాడా? చర్చ్ అంతా నిండిపోతే సరిపోద్ది అనుకున్నాడా? సంఘం అంతా ఎత్తబడాలనుకున్నాడు ఆయన? ఎత్తబడ్డాన్ని పునరుద్ధానము అంటాం కదా. మన పునరుద్ధాన శక్తి మనం పొందుకోవాలి కదా. ఊరకనే వెళ్ళిపోద్దా? ఊరకనే అయిపోద్దా? ఆలోచించం. ఊరకనే అవ్వదు కదా. కనుక దేవుని బిడ్డారా, ఊరకనే అవ్వని దాన్ని మనం ఇలా ఊరకనే అయిపోద్దని ఎలా అనుకోవాలి? సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. దేనికైనా ఒక ఏ పని చేయాలంటే చిన్న శక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఏది చేయాలన్నా శక్తి ఉండాలి. అలా పునరుద్ధానానికి వెళ్ళాలంటే దేవుని శక్తి మనకు ఉండాలి కదా. సో ఆ శక్తి ఎప్పుడు కలుగుతుందంట? శ్రమలో మనకు కలుగుతుందంట. ఇప్పుడు శ్రమ మంచిదా చెడ్డదా మీరు చెప్పండి? నీకు ప్రేమలకు టెస్ట్ కూడా అది. యేసయ్య ప్రేమామయుడు అని చెప్పే నీవు శ్రమ వస్తే జారిపోతావా, ఆయన ప్రేమలో సాగిపోతావా అని టెస్ట్ కూడా అది. కానీ మనం టెస్ట్లో ఫెయిల్ అయిపోతున్నాం చాలా మంది. కనుక దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తుంది. దరిద్రులై శ్రమను హింసను పొందిరి, అడవులలోను కొండల్లోను గుహల్లోను సొరంగములోను తిరుగులాడుచూ సంచరించుచు అట్టివారు అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే ఈ లోకములో ఏది సంపాదించుకున్నా వ్యర్థమే. కనుక దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని శక్తిని పొందుకున్న వారమై ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు కదా, వారి లోకమునకు వేరై ఉన్నారు. మనం జీవించే మనకి లోకం యోగ్యమైనది కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇందాక మనం చదివాం, అది క్రియాశక్తిని కలుగజేసి. ఇప్పుడు మనకు కూడా ఏమొస్తాయి? మనం చచ్చిపోయి ఏమొస్తాయి? మన వెంట వచ్చేయంటే మన ధనము, మన ధాన్యము, మన ఆస్తి, మన ఎకరం, మన బీరువాలో ఉన్న బంగారం మన కూడా అలా మనం వెళ్ళిపోతుంటే మన వెనకాల అలా వచ్చేస్తాయి రెక్కలు కట్టుకొని. ఏమొస్తాయండి? ఇప్పుడు మన వెంట క్రియలు రావంటే ఏ క్రియలు కావాలి?
దేవునికి సత్క్రియలు అంటే ఇవి దేవునికి స్తోత్రం. అంటే మన గురించిన మంచి సాక్ష్యం, దేవుడి శక్తితో మనం ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి, అపోస్తలుల గురించి, దానియేలు గురించి అన్ని చెప్పుకున్నాం కదా. మంచి క్రియలుగా ఇవన్నీ. అవి మన గురించి కూడా చెప్పుకుంటే మన వెనకాల వస్తాయి. ఏమీ లేకపోతే చెడు చేస్తే చెడు క్రియలు వస్తాయి, మంచి చేస్తే. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. మరొక వచనాన్ని చదివేసి వివరించిన వచ్చే వారం దీన్ని ధ్యానించేద్దాం. ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు వారిని చూచి, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంటే ఆయనను ప్రేమించేవారు ఆయన మాట వింటారు. ఆయన మాట వినేవారు ఏ మార్గంలో ప్రవేశించాలని దేవుడు చెప్తున్నాడు? ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. సో ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే ఏంటో వచ్చే వారం నేర్చుకుందాం. అయితే ఈ వారం ప్రభు చెప్పిన మాటను బట్టి మనము ఒకవేళ ఆ విశ్వాస సంబంధమైన ఆ కార్యం ఈ కార్యం మీదే ఉండిపోయామా, లేదా శ్రేష్టమైన పునరుద్ధాన శక్తిని పొందడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుని శ్రమైన, శోధనైన, ఇరుకైన, ఇబ్బంది అయిన వాటిలో జయించే శక్తిని పొందుకోవడానికి ప్రభువుని అడుగుదామా? చిన్న ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఎట్టి శ్రమైనా రావచ్చు, ఎట్టి శోధనైనా రావచ్చు, ఎట్టి ఇబ్బంది అయినా రావచ్చు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా కృప నీకు చాలయ్యా, బలహీనతలో నా శక్తి నీ మీదకి వస్తుంది, పరిపూర్ణమవుతావు. ఆ మాటకి ఫిక్స్ అయిపోయాడు అపోస్తలుడైన పౌలు. ఫిక్స్ అయిపోయి శ్రమలో సంతోషించడం మొదలుపెట్టాడు. కానీ మనం శ్రమలో బాధపడుతూ, ప్రభువా ఈ శ్రమను తొలగించు, ఈ ఇబ్బందిని తొలగించు, ఈ ఉన్నటువంటి పరిస్థితిని తొలగించని పెరికి వాళ్ళ ఉంటున్నాం. కానీ సమస్యను అధిగమించి, సమస్యను తప్పించుకోవడానికి, సమస్యను ఎదిరించడానికి, సమస్యను గెలవడానికి శక్తినిమ్మని మాత్రం అడగలేకపోతున్నాం. చేద్దామా చిన్న ప్రార్థన.